అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక శాఖ కార్యదర్శిగా నూతన ఆర్థిక శాఖ కార్యదర్శిగా 1991 ఐఏఎస్ బ్యాచ్ చెందిన సందీప్ కుమార్ సుల్తానియాను నియమించడం జరిగింది. సో మొన్నటి వరకు అంటే దాదాపు 12 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా సిహెచ్ రామకృష్ణారావు కొనసాగడం జరిగింది. కానీ రీసెంట్ గా అతను ప్రమోషన్ పై తెలంగాణ చీఫ్ సెక్రటరీ గా బదిలీ కావడం జరిగింది. సో అతని ప్లేస్ లో అతన్ని రిలీవ్ చేస్తూ అంటే మొన్నటి వరకు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును రిలీవ్ చేస్తూ జీవో నెంబర్ 597 కూడా రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. సో ఇక నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా 1991 ఐఏఎస్ బ్యాచ్ చెందిన సందీప్ కుమార్ సుల్తానియా కొనసాగడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉండడం అనేది చాలా ఛాలెంజ్ తో కూడుకున్న పనులు. ఎందుకంటే బిల్స్ కానీ డైలీ వారి దైనందిన కార్యక్రమాలు కానీ కాంట్రాక్టర్ బిల్స్ కానీ ఉద్యోగులకు జీతాలు కానీ ఇట్లాంటివన్నీ మేజర్ గా ఈ సందీప్ కుమార్ సుల్తానియానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా అంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సో ప్రజెంట్ గా వస్తున్న ఆదాయానికి మనం చేస్తున్న ఖర్చులకు చాలా వ్యత్యాసం ఉంది, దాన్ని పూడ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి తరచూ రేవంత్ రెడ్డి చెప్తుంటారు అనమాట. సో దానికి అనుగుణంగా సందీప్ కుమార్ సుల్తానియా ఏ విధంగా వర్క్ చేస్తాడో మనం ముందుగా చూడాల్సి ఉంటుంది. పర్టికులర్ గా అతను రిపోర్ట్ చేసే మినిస్టర్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్, సో ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నూతనంగా ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్ర న్యూ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. థ్యాంక్ యూ.